ప్రభుత్వంలో దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని దివ్యాంగులు కర్నూలులో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులతో కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వికలాంగుల సింహగర్జన సభను నిర్వహించారు. సభకు దివ్యాంగుల రాష్ట్ర నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరై మాట్లాడారు. వైసీపీ హయాంలో వికలాంగులకు చేతికర్రలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సైతం ముఖ్యమంత్రి నిర్వహించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దివ్యాంగుల మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎల్లప్ప, వీరన్న, వీరారెడ్డి, మద్దిరెడ్డి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశిష్ట అతిథులు, నాతోటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా, అలాగే పత్రికేయులకు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతుల పట్ల దృష్టి సాధించవలసినటువంటి బాధ్యత. ఇక్కడికి చేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. వికలాంగుల సింహ గర్జన అంటే ఏంటి? గర్జించి మాట్లాడాలి, అందరి ముందు గట్టిగా ఎదిరించి మాట్లాడాలి, వికలాంగుల సమస్య పరిష్కరించాలి అని ప్రతి ఒక్కరిని మనం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. ఈ యొక్క జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే విభిన్న ప్రతిభావంతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కూడా మా వాళ్ళంతా కూడా చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ తప్ప 3,000 రూపాయలు తప్ప మాకు ఎలాంటి రుణాలు లేవు. కనీసం ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున జరుగుద్ది. ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక్కసారైనా ఆయన హాజరై కనీసం మాకు శుభాకాంక్షలు కూడా తెలియజెప్పలేదు. చెప్పాడా? కనీసం వచ్చాడా? కనీసం మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగిన పాపాన పోలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏంటి, మేము ఓటర్లం కాదా? సమాజంలో మేము భాగం కాదా? మాకు కూడా ప్రాణమే ఉంది. ఒకవేళ మాకు ఒక అవయవం లోపం ఉండొచ్చు, కానీ మేము రాష్ట్రానికి పనికి వచ్చే సలహాలు మేము ఇవ్వగలుగుతాం. కూడా మనసు అనేది ఉంటే తక్షణమే విభిన్న ప్రతిభావంతుల పింఛన్ని 6,000 రూపాయలు పెంచాలని, అలాగే 2016 చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, అలాగే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయో ఆ సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 5% రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు నీచాతి ఉన్నాయి. ఈనాడు కనీసం సంఖ్యకరలు కూడా ఇవ్వలేనటువంటి నీనాతి అయినటువంటి స్థితికి దిగజారిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం.